सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. గత 2 వారాలుగా మాస్టర్ గారు మనకి నూతన యుగానికి వినూత్న బోధలో ముక్తి ఆత్మజ్ఞానం కలగాలంటే మనకి 3 అంశాలు సమకూరాలని, పరిపూర్ణమైన సద్గురు సేవ దొరకాలి, ఆయన కృపకి మనం అర్హులం కావాలి, అట్లాగే ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గాన్ని తెలిపేవారై ఉండాలి అని మన మాస్టర్ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ కలికాలంలో ఆత్మజ్ఞానం లేకుండానే ఎంతో మంది గురువులుగా ప్రకటమవుతూ ఉన్నారు కదా. మరి బాబానేమో ఎక్కడికి పడితే అక్కడికి పరిగెత్తొద్దు అన్నారు. పైగా అలాంటి వాళ్ళని మనం ఆశ్రయిస్తే, ఎవరైతే ఆత్మజ్ఞానులు కారో అలాంటి వాళ్ళని ఆశ్రయించిన మనకి వాళ్ళకి ఇద్దరికి కూడా నరకం తప్పదని శాస్త్రం అట. అంటే ఏమండి మీకు తెలియగా ఆయన ఏదో మహాత్ముడు అనుకుని వెళ్ళామండి, చూస్తానికి అలానే ఉన్నాడు, మాటలు అలానే ఉన్నాయి అని. అట్లాంటి వాళ్ళని మనం కనుక తెలియక ఆశ్రయించినా తెలిసి ఆశ్రయించినా నరకం తప్పదని శాస్త్రం. మరి అట్లాంటప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టుగా మనకి అసలు పరిపూర్ణ సద్గురువు ఎలా దొరుకుతాడు, ఆయన సేవ మనకి ఎలా దొరుకుతుంది, ఆయన కృపకి మనం అర్హులం కావాలి అంటే దానికి మాస్టర్ గారు అన్నారు, ప్రత్యక్ష భక్తులకి బాబా ఏ మార్గం బోధించారో చూస్తే కనుక మనకి తెలుస్తుంది అని అంటూ మనకి సచ్చరిత్రని కనుక కల్పవృక్షం అనుకుంటే బాబా యొక్క సచ్చరిత్రని, ఆ కల్పవృక్ష ఫలం లాంటిది ఏంటట అంటే ఒక లీల చెప్తున్నారు. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకొని అనుసరిస్తే చాలు, నీ జీవితం కూడా కలకండ వలె నిలువెల్లా అమృత తుల్యమవుతుంది అని బాబాయే ప్రశంసించిన లీల ఆ అధ్యాయంలో ఉందట. అందుకని బాబా మనకి ఏం చెప్పారు ప్రత్యక్షంగా, అందుకని అది గమనించామనుకోండి ఆయన మనకి ఆయన మార్గాన్ని అందించారా. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు, మంత్రోపదేశం కోసం పాకులాడొద్దు అన్నారు, ఇక్కడికే కాదు ఎక్కడికి పరిగెత్తవద్దు అన్నారు. మరి బాబా మనకి భౌతికంగా అందుబాటులో లేరు కదా, ఇప్పుడు వారు మహాసమాధి చెంది చైతన్య స్వరూపంలో ఉన్నారు. మరి మనలాంటి వాళ్ళకి ఎలా దొరుకుతారు ఆయన, మరి ఆయన అనుగ్రహం ఎలా పొందాలి అని అనుకునే వాళ్ళకి మాస్టర్ గారు ఈ లీల గురించి చెప్తూ ఉన్నారు. అంటే స్వయంగా బాబా చేత ప్రశంసించబడిన ఆయన లీల అన్నమాట. అంటే ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని రాధాబాయి యొక్క లీలని చెప్పించారనమాట. అంటే గురువు యొక్క గొప్పతనం ఎట్లా ఉంటుందంటే ఆయన యొక్క బోధనా దక్షత కూడా ఎలా ఉంటుంది. ప్రత్యక్షంగాను బోధిస్తారు, ఆయన వేరే వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ద్వారా బోధిస్తారు, ఎక్కడో పనిపిల్ల చేత బోధింపజేస్తారు. అంటే ఏంటి, ఆయన బాబా అన్నారు, ఒక చెవిలో ఉపదేశించే సాంప్రదాయం కాదు మాదని, నువ్వు వినగలిగితే అంతటా నేనే ఉండి చెప్తూ ఉంటానని. అందుకని అలానే చేస్తూ ఉంటారనమాట. అయితే ఆ లీలలో సాటేకి ఒక్క పారాయణ చేయగానే, శ్రీవుడితో పారాయణ చేయగానే బాబా స్వప్న దర్శనం విషయంతో చెప్పారట. ఆ విషయం మళ్ళీ అంటారు మాస్టర్ గారు, బాబా యొక్క బోధనా దక్షత అక్కడే కనపడుతూ ఉంది. ఆయన ఎవ్వరూ లేనప్పుడు వెళ్ళి అడిగాడు అనుకోండి, హేమత్ పంత్కి అసలు అవకాశమే రాదు. అందరి సమక్షంలో ప్రేరేపించి అప్పుడు అడిగేట్టుగా చేశారట. చేస్తే బాబా రాత్రి ఏదో స్వప్నంలో కనపడి చెప్పారు, అది అర్థం కాలేదని చెప్పి శ్యామాచేత అడిగించారట. అయితే ఈ మనకి ఈయన చేత అడిగిస్తే అప్పుడు హేమత్ పంతుని అక్కడికి వెళ్ళి శ్యామతో మాట్లాడరమ్మని పంపించారు. ఇప్పుడు అక్కడే ఉంది. అదే కనుక సాటే ఎవరు లేకుండా ఉన్నప్పుడు బాబా దగ్గరికి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళి బాబా రాత్రి స్వప్నం వచ్చిలేదు, మీరు కనపడి చెప్పారు, నాకు అర్థం కాలేదంటే అప్పుడు చెప్పుండేవారు. కానీ బాబా యొక్క బోధనా దక్షత ఏంటి, ఆ గురు చరిత్ర యొక్క ప్రాశస్త్యం అందరికీ అర్థం కావాలి. ఆయన నేను సద్గురువుని, నేనే దత్తస్వరూపాన్ని, నన్ను ఆశ్రయించండి, నన్ను సేవించండి, ఎలా సేవించాలో కూడా చెప్పలేదు ఆయన. వెళ్ళిన వాళ్ళందరూ నిన్ను కదా మేము కదా దేవుడిని చేసింది అనుకున్నారు. అంటే అంత సామాన్యుడిని. అలాని అంతటి మహనీయుడు వచ్చిన తర్వాత కూడా ఆయన్ని వినియోగించకపోవటం కూడా, అంటే ప్రయోజనం పొందలేకపోవటం మనం, ఆయనకి అది సమ్మతం కాదు. కనుకే బాబా గురుచరిత్ర యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసి అంతకాలంగా పారాయణ చేస్తూ ఉన్న హేమత్ పంత్కు కూడా కలిగిన అనుభవం ఇతని కలగటంలో కీలకం ఏంటో తెలియజేస్తూ ఉన్నారు. అంటే యాంత్రికం అయిపోయి ఉండవచ్చు. అలాగే శ్యామ దగ్గర కూడా వెళ్ళి 15 రూపాయలు దక్షిణ తీసుకురానంటంలో బాబాకి తెలియదా శ్యామకి ఎంత డబ్బులు వస్తాయో? 2 రూపాయలు 3 రూపాయలు నెలకి జీతం వచ్చేవాడి దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకురావడం ఎట్లా పంపించారు బాబా? చూడండి గమ్మత్ అదే. అంటే వాళ్ళకి అర్థమవుతుంది, బాబా అడిగిన 15 రూపాయలు ఇవి.
ఆయనకి నా దగ్గర దక్షిణ లేదని ఆయనకి తెలుసు, నా నమస్కారాలు దక్షిణగా సమర్పించు అంటున్నారు. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఒరే నువ్వు రోజు చేయటం వల్ల యాంత్రికంగా చేస్తూ ఉన్నావు, నీ దశేంద్రియాలు పంచప్రాణాలు వడ్డీ పారాయణ చేయమన్నారు. అంటే పారాయణలో పరాయణత చెందకుండా ఇవాళకి మనం పెట్టుకున్నాం కాబట్టి నియమంగా ఇవాళ అవగొట్టాలి, నామావళి చేస్తూ ఉన్నాం, ఆయనకు అష్టోత్తరం చేస్తే ఆయనకన్నా ఒరుగుతుందా? ఆ దివ్య గుణాలని స్మరించి అలాంటి దివ్యత్వాన్ని మనలో కూడా ఆయనే ఉన్నారు కనుక మనకు కూడా అలాంటి దివ్య గుణాల యొక్క ఇది అనుభవంలోకి రావడానికి, అలాంటి స్వరూపంగా మనం మారడానికి ఉపయోగపడాలి. మనం ఏమనుకుంటాం, ఆయనకి అష్టోత్తరం చేసేసాం, సహస్రనామాలు చదివేసాం, ఆయన ప్రీతి చెందుంటాడు. మనలాంటి స్వభావం అనుకోండి, ప్రీతి చెందుతాడు. ఆయన భగవంతుడు అయితే మనం 2 సార్లు ఏదో ఆయన నామాలు చేస్తే ఆయన ప్రీతి చెందడం ఏంటి? అంటే ఆ నామాన్ని స్మరించి ఆయన తత్వాన్ని మనం స్మరిస్తూ ఉన్నాం. మనం పూజించే రూపం వీళ్ళ పటంలో మన రూపంగా కనపడుతూ ఉన్న రూపం యొక్క అసలు ఏంటి అంటే అదిగో ఆయన విశ్వవ్యాపకత్వం, సర్వజీవ స్వరూపత్వం, సర్వదేవతా స్వరూపం అని అలా మనం నామావళి చేయటంలో ఆయన స్వరూపాన్ని దాన్ని తెలుసుకొని చేస్తూ ఉన్నాను తప్పించి ఏదో నామావళి చేయగానే ఆయన వెంటనే పొంగిపోయి మనకున్న కోరికలు తీర్చేస్తారు. అర్చన చేయించాం, గుడికి వెళ్ళాం, అర్చన చేయించాం, మనం చేయం, ఆయన ఏదో చేస్తాడు. కనీసం మనం చేసేటప్పుడు కూడా ఆ భావం లేకపోవటం. అందుకని యాంత్రికంగా చేయటం వల్ల అప్పుడు ఇటు శ్యామకి బాబా తెలియజేస్తూ ఉన్నారు, లీల ఆయన చేతే చెప్పించారు. పైగా శ్యామ మాట అంటున్నాడు, బాబా ఈ లీల ఇప్పుడు ఎందుకు స్ఫురింపజేశారో ఆయన స్ఫురింపజేసిన లీల చెప్తాను, రాధాబాయి లీల చెప్తూ ఉన్నారు. ఇక్కడ హేమాత్ పంత్కి మనసులో ఇంతకాలంగా నేను 40 సంవత్సరాలుగా గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉన్నాను, నేను బాబా దగ్గరికి రాకముందు నుంచే గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉన్నాను, సాయి సేవ చేస్తూ ఉన్నా కూడా నాకు బాబా అలాంటి సాక్షాత్కారం ఇవ్వలేదు అని మనసులో తపన కలిగింది. సాటేగా ఏం చెప్తున్నారు, ఒక్కసారి చేసిన తర్వాత నీకు గురువు లభ్యమయ్యాడు, మళ్ళీ గురువే చెప్తున్నాడు నువ్వు ఇంకొక పారాయణ చేయి ఆ గ్రంథం అని. అంటే మన గురువు తెలియటానికి, ఆయన యొక్క అనుగ్రహం పొందటానికి బాబా మనకి మార్గం తెలియజేశాడు గురుచరిత్ర ద్వారా. అంతేకాకుండా కుశాబాబు కూడా ఆయన చేసుకున్న పాపానికి బాబా దగ్గరికి రానివ్వలేదు, మసీదులో అడుగు పెట్టనివ్వలేదు. కానీ శ్యామ వెళ్ళి బతిమలాడిన తర్వాత బాబా అతని లోపలికి రానిచ్చారట. కానీ ప్రత్యేకంగా ఏం అనుగ్రహించట్లేదు, ఏదో వచ్చాడు, అందరిలాగా వస్తున్నాడు, వెళ్తున్నాడు. కానీ అతనేమనుకున్నాడు, నేను బాబా దగ్గర అనుగ్రహం పొంది వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఆసక్తే లేకపోతే ప్రొఫెసర్ చెప్పినా చెప్పకపోయినా పర్లేదు అంటాం. మనం నేర్చుకోవాలని వీళ్ళు అక్కడ ఏం చెప్పట్లేదు అనుకోండి, లేదా అటు నుంచి రెస్పాన్స్ లేదనుకోండి, తపన పడిపోతాం. అయ్యో నేను ఇక్కడ దాకా వచ్చి నేర్చుకుందామని ఆయన ఏమి ఇవ్వట్లేదు అని చెప్పట్లేదు అన్నాం అనుకోండి, ఎంత గిరగలా కొట్టుకుంటాం. అట్లాంటిది బాబా దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్తూ కూడా ఆయన ప్రేమగా దగ్గర తీయకుండా అప్పుడు దాకా కసురుతూ నాకు సరే ఇప్పుడు కసరట్లేదు, కానీ దగ్గరికి ఆప్యాయంగా పిలిచి మాట్లాడట్లేదే బాబా, అలాంటిది ఎందుకు ఇక్కడికి వచ్చి ఉపయోగం ఏంది? ఆయన చంపినా సరే ఏం చేసినా సరే ఆయన అనుగ్రహం పొంది తీరాలనుకున్నాడు. అందుకని ఆయన ఎన్ని మాటలన్నా కానీ అక్కడే పడున్నాడు. అప్పుడు బాబా ఏం చేశారు, ఆ పరివర్తన కలిగిన తర్వాత అతని చేత 108 సార్లు శ్రీ గురుచరిత్ర పారాయణ చేయించారు. మాస్టర్ గారు అంటారు, బాబాకి తెలియని గ్రంథమే లేదు, అన్ని మతాల్లోనూ అన్ని ధర్మాల్లోనూ ఆ ధర్మాలన్నీ స్వరూపం ఆయనే. ఆయనకి తెలియని గ్రంథం లేదు. ఏ లైన్లో భక్తుడి మనసులో ఏదుందో దానికి సమాధానం చెప్పాలంటే పలానా పేజీలో ఏలు పెట్టి తీసి ఇది చదువంటే అంత సమాధానం ఉంటుంది. అంటే అంత క్షుణ్ణంగా తెలుసు. అంతేకాదు, క్షుణ్ణంగా తెలియటం కాదు, ఆయన చెప్పింది అక్కడ సంకల్పం జరుగుతుంది. మాస్టర్ గారు అంటారు, ఆయన చెప్పదలుచుకుంటేట ప్రకృతి అంతా సహకరించి ఆ సన్నివేశాన్ని ఏర్పరుస్తుందట. అంత అద్భుతంగా ఉంటుంది. అది చదివే గ్రంథంలో అలా చేయి పెట్టారనుకోండి, ఈయన ప్రశ్నకు సమాధానం అక్కడే ఉంటుంది. అంటే ఇన్ని గ్రంథాల గురించి, ఇన్ని ధర్మాల గురించి తెలిసి బాబా శ్రీ గురు చరిత్ర పారాయణ విధించారు అంటే అది మనకి పాపక్షయాన్ని కలిగించేది, సద్గురు యొక్క కృపని ప్రసాదించేది. అంటే రెండు, మనకున్న పాపకర్మ తొలగటానికి వేరే పూజలు వ్రతాలు చేస్తే ఎప్పుడు పొరపాటును కూడా పాపకర్మ తొలగించబడదు. దాని ద్వారా పుణ్యం మనం ఆర్జిస్తే గనక, ఒకవేళ పుణ్యం సమకూడింది అనుకోండి, అప్పుడు కూడా మనం సత్వగుణత చేసామనుకుందాం, పుణ్యం వస్తుంది. వచ్చిన పుణ్యం తర్వాత జన్మల్లోనో ఎప్పుడో సిరి సంపదగా రావాల్సిందే. కానీ కాబట్టి నేను అంతకుముందు బాగా తప్పులు పాపాలు చేశాను, ఇప్పుడు వరుసగా నేను వ్రతాలు పూజలు చేశాను అనుకోండి, అవన్నీ రద్దయిపోయి నేను మంచివాడిని అయిపోతాను అనుకున్నాం అనుకోండి, ఏమి కాదు. ఈ బ్యాగ్లో అవి ఉంటాయి, ఇంకో బ్యాగ్లో ఉంటాయి అవి. అంటే చూడండి ఎంత గమ్మత్తో, మంచి సంపద ఇవన్నీ వస్తాయి, వాడికి రోగాలు ఉంటాయి, వీటి వల్ల తినడానికి ఉండదు. అంటే ఎన్ని ఉన్నా కానీ తినడానికి కూడా లేకుండా అయ్యే కారణం ఏంటి? ఆ రోగాలు ఉంటాయి. సపోజ్ ఇది తినలేడు, అది తినలేడు, ఇలాంటివి ఎందుకు వస్తున్నాయంటే పాపాలు పుణ్యాలు రెండు చేసాం కాబట్టి రెండు ఒకేసారి అనుభవంలోకి వస్తూ ఉన్నాయి. అందుకని మనం చేసిన తప్పుల యొక్క ఫలితాన్ని మనం చేసే పూజలు అవి ఏమీ రద్దు చేయవు. అందుకని ఒక్క సద్గురువు మాత్రమే వాటిని
సర్దుబాటు చేయగలడు. అవసరమైతే ఆయన తీసుకొని కూడా అనుభవించి మనకి బాబా అదే చెప్తున్నారు. అంతటి శరణాగతి చెందితే నేనే అనుభవిస్తానంటున్నారు. స్వామీజీ అట్లా ఎన్ని లీలలున్నాయి, మాస్టర్ గారివి ఎన్ని లీలలున్నాయి అట్లా. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకొని వీళ్ళు స్వీకరించేవాడట వాళ్ళ చేతుల మీదుగా తీసుకొని. బాబా దగ్గరికి వచ్చినా కూడా అంతే. అందుకని శ్రీ గురు చరిత్ర అనేది మనకి మన పాపం తొలగటానికి, సద్గురు యొక్క అనుగ్రహం కలగటానికి, అంటే సాయి అనుగ్రహం కలగటానికి కూడా ఆ రెండిటికి అది మనకి సాధనా మార్గం అని చెప్పి మనకి సాయి తెలియజేశారు. అందుకని కుశాభవ పారాయణ చేసిన తర్వాత ఆయన్ని బాబా ఎంతగా అనుగ్రహించారు అంటే, తర్వాత కాలంలో ఈయన సమాధి చెందిన తర్వాత కుశాభవు ఆయన సమాధికి వెళ్ళి కానీ భక్తులు మాట్లాడినా కానీ వాళ్ళ కోరికలు తీరేవట. అంటే మామూలు సామాన్య స్థాయి నుంచి ఆయన్ని కూడా అంతటి స్థాయికి తీసుకువెళ్ళారు బాబా. అలానే మనం వాసుదేవేంద్ర సరస్వతి స్వామిని తీసుకున్నా కానీ ఆయన కేవలం శ్రీ గురు చిత్ర పారాయణ ద్వారానే మహాత్ముడయ్యారు. సాక్షాత్ దత్తావతార అని పిలిపించుకునేంత స్థాయికి వెళ్ళారు. దత్తస్వామి నిత్యం మాట్లాడేవారట. చూడండి ఎంత గమ్మత్తో. అంటే శ్రీ గురు చరిత్ర ఎంతటి గొప్ప గ్రంథం అంటే, మనకి ఒక సామాన్యుడు గనక పారాయణ చేస్తూ ఉంటే దత్తస్వామి కనపడి ఆయన ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు, వాడి వెళ్ళు, నీకు ఆ గురువు కనపడతారు. ఈయన మళ్ళీ గుర్తుపట్ల అక్కడికి వెళ్ళి. గురువు అంటే మనం అనుకున్నట్టుగానే ఉంటారు కదా, వాళ్ళ అవధూతలు సామాన్యంగా ఉంటారు, మహా ఇదిగా ఉంటారు, అందరూ గుర్తుపట్టేట్టుగా ఉండి రండి దండలు వేయండి మీ కోరికలు తీర్చేస్తానట్టుగా ఉండరు. ఆయన గుర్తించడం కష్టంగా ఉంటుంది దత్తస్వామి యొక్క అవతారాలు. అదిగో నువ్వు రాత్రి నువ్వు ఎదురుపడినా కానీ మర్చిపోయావు, నువ్వు గుర్తించలేదని చెప్పి మళ్ళీ ఆయనే వచ్చి ఈయన్ని శిష్యుడిగా తీసుకుంటారు. అంటే ఏంటి, ఇంతకి పోని ఈయన ఎంతగా ఈ శ్రద్ధగా చేశాడంటే, మొదట్లో దత్తస్వామి మీద భక్తే లేదట. ఇంట్లో వాళ్ళకి ఆచారంగా ఉంది కాబట్టి గురుచరిత్ర పారాయణ మహారాష్ట్రలో ఎక్కువ చేస్తారు. అలా చేస్తూ ఉంటే కూడా ప్రత్యేకమైన దత్తస్వామి పట్ల అనుగ్రహం అంత భక్తి శ్రద్ధ లేకపోయినా చేస్తున్నందువల్ల ఆయనకి మాత్రం ఉంది దీని మీద దృష్టి. చూడండి గమ్మత్తు. అంటే శ్రీ గురు చరిత్ర పారాయణ మనిషి యొక్క మొత్తాన్ని మార్చేయగలదు. మన కష్టాలు ఏదో మనకి రావడం పోవడం కాదు, మన జీవితాన్నే మార్చి మన ఈ దుఃఖం నుంచి బయటేసి అవసరమైతే బాబా అన్నారే వారే నేనుగా మారిపోతారు అనేంత స్థాయికి సాక్షాత్ ఆయన ఎక్కడికి వెళ్ళినా అదిగో సాక్షాత్ దత్తస్వామి వచ్చారు అనేవారట. ఆయనకి రోజు దత్తస్వామి కనపడి మాట్లాడుతూ ఇదిగో అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ చేయి, ఇది చేయి, అది చేయి అని ఇట్లా మాట్లాడుతూ ఉండేవారట. అంటే ఏదో ఫ్రెండ్ మాట్లాడినట్టు. దేనివల్ల సాధ్యమైంది అంటే శ్రీ గురు చరిత్ర పారాయణ. అదే తెలియజేస్తున్నారు. అంతేగాక మాస్టర్ గారు అంటున్నారు, ఇది నా స్వానుభవం కూడా. నేను కూడా బాబా దగ్గర అటువంటి చైతన్య స్థితి అనుభవించిన తర్వాత నేను ప్రత్యక్షంగా చాలా మంది మహనీయులు దర్శించినా నాకు మళ్ళీ అలా కలగలేదు. నైమిసారణ్యం వెళ్ళినప్పుడు ఒక మహనీయుడు ప్రత్యక్ష గురువు ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి, ఆత్మజ్ఞానం ఆయనే ప్రసాదించగలడు అన్నారు. నేను ప్రత్యక్షంగా వెళ్ళిన వాళ్ళ దగ్గర నాకు అనుభవం కలగలేదు, కానీ సాయినాథుని సమాధి దగ్గరే నాకు అటువంటి చైతన్య స్థితి అనుభవం అయింది. ఆయన సందిగ్ధంలో ఉన్నప్పుడు ఒకసారి పూణే వెళ్ళినప్పుడు ఈ వాసుదేవేంద్ర సరస్వతి స్వామి ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో వారి శిష్యుడైన గుళవడి మహారాజ్ దగ్గరికి వెళ్ళారట. మనం ఏం చేస్తాం, ఎక్కడున్న ప్లేస్కి వెళ్తే ఇక్కడ ఏమున్నాయి చూడదగ్గవి, హోటల్స్ ఉన్నాయా లేకపోతే ఏమన్నా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయా అనుకుంటాం. మాస్టర్కి వెళ్తే ఏమడిగేవారట, ఏమన్నా ఇక్కడ దర్శించదగిన మహనీయులు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చా. అంటే మన ఆలోచనే వేరు. మనకి వెళ్తే ఏమనుకుంటాం, బ్యూటిఫుల్గా ఒక ఫోటో తీసుకుందాం అండి, మన ప్రొఫైల్లో పెట్టుకుందాం, మన ఆలోచన అలా ఉంటుంది. ఆయన ఏమంటున్నారు, ఎవరన్నా మహనీయులు ఉన్నారా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన జీవితాలే మారిపోతాయి. అంటే ఒక మహనీయుడి దర్శనం లభించడం అంత కష్టం. ఇదంతా సాయి ప్లానే కాబట్టి మాస్టర్ గారు అక్కడికి వెళ్ళారు. గొడవడి మహారాజ్ అప్పుడు అక్కడే ఉన్నారు. వెళ్ళగానే మాస్టర్ గారిని ఓ సాయిబాబాగా బేటా ఆయా అని పిలిచారట. ఈయన ఎవరో తెలియదు ఆయనకి, కానీ ఆయన వస్తుంటేనే కనపడుతున్నారు ఆయన బాబా బిడ్డగా. అప్పుడు ఆయన అడిగారట, నాకు ఈ సందేహం ఉంది, ఇలా వెళ్ళినప్పుడు ఒక మహనీయుడు ఇలా చెప్పారు. పోనీ చెప్పిన వాడు సామాన్యుడు అంటే కాదట, ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందినవాడే. అందుకని అడిగితే అన్నానంట, నువ్వు వెళ్తున్న మార్గం మంచిది, సాయినాథుడు కేవలం దత్త అంశే కాదు, సాక్షాత్ దత్తాత్రేయుడే. ఆయన వారు సమాధి చెందిన తర్వాత కూడా ఎంతో మందికి దర్శనమిచ్చి ఉద్ధరిస్తూ ఉన్నారు అని చెప్పిన తర్వాత మాస్టర్ గారు గురుచరిత్ర గురించి మాట్లాడారట. అప్పుడు వారు ఆ గురుచరిత్రను ప్రసాదించి సంస్కృతంలో ఉన్నది. అప్పుడు మాస్టర్ గారు దాన్ని మన కోసం మళ్ళీ తెలుగులో అనువదించి ఈ శ్రీ గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాత బాబా మాస్టర్ గారికి మొదటిసారిగా స్వప్న దర్శనం ఇచ్చారట. ఇచ్చి గురువు లేదని బాధపడతావెందుకు, నేనున్నానని చెప్పి మాస్టర్ గారిని అట్లా కౌగిలించుకొని 3 సార్లు ఆయన తలా వీపు నిమిరి ఆయన శిష్యుడిగా అంగీకరించారంట. అంటే ఈ రోజుకి కూడా
సామాన్యులకే కాదు, మాస్టర్ గారు లాంటి వాళ్ళకి, వాసవి సరస్వతి స్వామి లాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఆ అనుగ్రహం కలగటానికి మూల సాధనం ఏంటి అంటే శ్రీ గురు చరిత్ర. మాస్టర్ గారికి దొరికింది కదా, ఆయన ఉంచుకుంటే సరిపోయేది కదా. ఆయన అవతార కార్యమే వేరు. మనలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించడానికి, మనకు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని మనం ఇవన్నీ సాధించుకోవాలి అని మాస్టర్ గారు దాన్ని అందరికీ మనకి అందించారు. ఇప్పుడు దాన్ని వినియోగించుకొని మనల్ని మనం పరివర్తన చెంది ఆయన అనుగ్రహానికి పాత్రలు అవటమా అవ్వకపోవటం మన చేతిలో ఉంది. కొంత సమయమైనా రోజు శ్రద్ధగా ఆయన స్మరించటానికి, బాబా చెప్పారు కదా, నన్ను స్మరించితే కనుక నాసితే నీకు ఇస్తానంటున్నారు. ఆయన చెప్పింది అదే, నీ దృష్టి నాపై పెట్టు, నా దృష్టి నీపై పెట్టి ఉద్ధరిస్తాను అంటున్నారు. మార్గం అందించారు బాబా. మరి ఎట్లా? అయ్యో మీరు ఇస్తా అన్నారే, మాకు ఎలా చేసుకుంటే మీ దగ్గర తిరుగుతుందో తెలియదే అంటానికి లేదు, ప్రత్యక్షంగా చెప్పి మరీ ఇచ్చారు శ్రీ గురు చరిత్ర పారాయణ ద్వారా. అంటే మాస్టర్ గారు అంటారు, బాబా అనుగ్రహం పొందటానికి శ్రీ గురు చరిత్ర, మనకి బాబా చరిత్ర రెండు అంతే ఆవశ్యకం అంటున్నారు. అంటే బాబా ఏం చేశారు మనకి, మనం ఎక్కడికి వెళ్ళి మోసపోకుండా, శారీరక అలాగే ధన ఇలాంటివి నష్టము శ్రమ కలగకుండా గ్రంథం ఒకసారి కొనుక్కొని బాబా ముందుకు వచ్చని, బాబా మీకు మీ పటానికి భేదం లేదని మీరు ఎన్నో అనుభవాలు ఇచ్చున్నారు. నాకు మీరు పటంగా కనపడవచ్చు, కానీ మీరు చైతన్యంగా అక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను పారాయణ కూడా మీ ప్రత్యక్ష సన్నిధిలో చేస్తూ ఉన్నాను. అది మన మనసులో స్థాపించుకోవాల్సిన భావం. ప్రత్యక్షంగా బాబా పటానికి ఆయనకి భేదం ఎన్నో అనుభవాలు ఇచ్చారు. నాకు ఇంకా కలకపోవచ్చు, కానీ మీరు ఇచ్చారు కదా, అంటే మీ వైపు నుంచి 100% అక్కడ కూర్చొని ఉన్నట్లే. కాబట్టి మీ సన్నిధిలో కూర్చొని నేను పారాయణ చేస్తున్నాను. ఇదిగో నేను చేస్తున్న గ్రంథం కూడా మీ అక్షర రూపం. అంటే చూడండి, మాస్టర్ గారు అంటారు, ఎక్కడెక్కడో తీర్థాలలో పుణ్యక్షేత్రాల్లో చేసేవాడన్నిటికంటే కూడా సద్గురు సన్నిధిలో చేసేదానికి అత్యధిక ఫలితం. అల్టిమేట్ అదే కదా. మరి ఆయన సన్నిధి చెప్తున్నారు కదా, మనం అనుకోవట్లేదు. ఇప్పుడు తీర్థక్షేత్రాలకు వెళ్ళినా కానీ మన మనసు ఎక్కడో ఉందనుకోండి, అక్కడ లేనట్టే. అందుకని మాస్టర్ గారు అంటారు, గ్రంథ పారాయణ చేస్తున్నప్పుడు సాక్షాత్తు వారి ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, గ్రంథం వారి యొక్క మరొక అక్షర స్వరూపంగా దాన్ని గుర్తుపెట్టుకొని మనం పారాయణ చేస్తే ఆ శ్రద్ధ ఇది మనకు కలుగుతాయి. అంటే చేస్తున్నంతసేపు వారి అనుగ్రహం ఉండటానికి మనం ఆయన సన్నిధిలోనే చేస్తూ ఉన్నాం అని గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువు ఎవరో మనకి తెలపడానికి కానీ, వారి అనుగ్రహానికి పాత్రులుగా మనను తీర్చిదిద్దడానికి కానీ శ్రీ గురు చరిత్ర అత్యావశ్యకమని. చేస్తే చేయండి, లేకపోతే ఆప్షనల్ కాదు, అది అత్యావశ్యకం. అంటే మనం ఎంతసేపటికి బాగా ఉండాలనేది బయట అనుకుంటున్నాం, కానీ లోపల నుంచి మారాలి. మన జన్మలు మారాలి, మన కర్మలు నశించాలి, మనకి ఇటువంటి దుఃఖస్పర్శలేని జీవితం కావాలి, ఆనందమయంగా ఉండేది కావాలి. అవన్నీ సంపాదించుకోవడానికే ఈ సస్టెనెన్స్ అనేది మనం అనుకోవట్లేదు. మనం ఏమనుకుంటున్నాం, వీటిని సంపాదించుకోవడం కోసమే మనం అవతరించామనుకుంటున్నాం, మనం పుట్టామనుకుంటున్నాం. కాదు, మనం వాటిని సంపాదించుకోవడం కోసం, మన కనీస అవసరాలు ఆకలి ఉండటానికి వీటి కోసం మిగిలిన ఏర్పాటు చేసుకొని పరమ లక్ష్యాన్ని పొందడానికి మార్గం తెలిసింది. బాబా మనకు ఆ మార్గం అందించారు. మిగిలిన వాళ్ళలాగా మోసపోవటం లేదు. ఏదో రండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేది వినాలంట, సేవ చేయాలంట ఏమీ లేవు. ఇంట్లో మానసికంగా కూర్చొని బాబా యొక్క ప్రత్యక్ష సన్నిధిని భావించి మనం అది పారాయణ చేసుకుంటూ ఉంటే ఆ అనుభవం ఆయనే ఇస్తారు. అంటే మహాత్ములందరికీ కూడా ఇదే మార్గం. కనుక వారి అనుగ్రహానికి పాత్రలుగా మనకి తీర్చిదిద్దడానికి శ్రీ గురు చరిత్ర అత్యావశ్యకమని, అద్వితీయమని అర్థమవుతుంది. అందుకే తమను కుశాబో దర్శించినా తమ అనుగ్రహానికి అతడు పాత్ర అవడానికే అతని చేత ఆ గ్రంథాన్ని పారాయణ చేయించారు. వారు మహాసమాధి అయ్యాక కూడా వారు మనకు చూపే మార్గం అదేనని నా అనుభవం కూడా తెలుపుతున్నది. మాస్టర్ అనుభవం తీసుకున్నా కానీ శ్రీ గురు చరిత్ర పారాయణ అంతరం, అంతకుముందు బాబా దగ్గర నుంచి అద్భుతమైన ఇది స్థితే కలిగింది వారికి. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, సాంప్రదాయం, రాముడు అవతరించినా కృష్ణుడు అవతరించినా గురువుని సేవించి తీరాల్సిందే. అందుకే వాళ్ళు మేము రావడమే అవతారాలకు వచ్చాము, మాకు అవసరం లేదు అనరట. మిగిలిన వాళ్ళు ఆయన అనుసరించే వాళ్ళు అనొచ్చేమో కానీ వాడు మాత్రం పర్ఫెక్ట్గా గురువుని సేవించే వాళ్ళ అవతార కార్యం అదంతా నిర్వహిస్తారు. అంటే సాంప్రదాయాన్ని ఎక్కడ తప్పరనమాట. ఇక్కడ మాస్టర్ గారు లాంటి వాళ్ళు వచ్చిన వారు ఏం చెప్తున్నారు, బాబాని ఆశ్రయిస్తున్నారు, శ్రీ గురు చరిత్ర పారాయణ చేసిన తర్వాతే నాకు కూడా కలిగింది అంటున్నారు. మీరు ఎవరినైతే సాక్షాత్ సాయి స్వరూపం అంటున్నారో ఆయనకు కూడా శ్రీ గురు చరిత్ర పారాయణ చేసిన తర్వాతే నాకు కలిగింది అంటున్నారు. అంటే మనందరికీ కూడా ఆ సాంప్రదాయాన్ని
ఆ మార్గాన్ని అదే అవలంబించాలని, అది అత్యావశ్యకమని మనకి తెలియజేస్తున్నారు. బాబా చేతిలో చెప్పినట్టుగా ఆయన బోధ అత్యద్భుతం. అది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. బాబా అంటే ఊరికే 2 నీళ్ళు బాబా దీపాలు వెలిగించారంటండి, లేకపోతే బాబా ఇంకోటి పైనుంచి పడుతున్న కప్పును ఆపారంటండి, మసీదు కప్పుని బయటకెళ్ళి వర్షాన్ని ఆగు అంటే ఆగిపోయిందండి. ఇలాంటి లీలల్ని అర్థం పర్థం లేకుండా తెలుసుకోవడం అంటే మనం వాటికే ఆశ్చర్యం చెందుతాం. ఎందుకని? చూస్తానికి ఆయన కూడా మనలాగే సామాన్య మానవుడిలాగా దేహంతోటి, అవయవాలతోటి, ఆకలి దప్పులతోటి ఉన్నట్టుగా కనిపిస్తుంది గదా! మరి ఆయనకి అలాంటి శక్తులు ఉన్నాయి. పడే వర్షాన్ని ఆగు అంటే ఎలా ఆగుతుంది? పైనుంచి పడుతున్న మసీదు కప్పుని ఆగు అంటే ఎలా ఆగుతుంది? అని అలా లీలలు చూస్తున్నామే కానీ, ఆ లీలలు జరగటానికి ఆయన యొక్క సమర్థత గాని, చెప్పేటప్పుడు వారి యొక్క బోధనా దక్షత గాని, వారు పలికే ప్రతి పలుకులోనూ ప్రకృతంతా ఎట్లా నిండి ఉంటుంది? ఎట్లా ప్రకృతి స్పందిస్తూ ఉంది? చెప్పే మాట ప్రతి మాట ఆయనలో ఆచరణ ఎలా చూపిస్తున్నారు? ఇవన్నీ చూసినప్పుడు బాబా గురించి తలుచుకుంటూ ఉంటే ఇంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదేమో అని మనసుకి ఎప్పటికప్పుడు కలుగుతా ఉండాలి. అంటే అప్పుడే మన భక్తి ఆయన దాని మీద కలుగుతూ ఉన్నట్టనమాట. ఏది చూసినా అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది. అరే! ఈ రీల్‌లో చూస్తే ఇంత ప్రేమ కురిపించాడా? ఈ రీల్‌లో చూస్తే ఇంత సర్వజ్ఞత్వమా? అరే! ఒక పని చేస్తూ ఉంటే మన పక్కన వాడు పిలిస్తేనే పట్టించుకోమే. ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడో జరుగుతున్న వాటన్నిటిని ఆయన ఎలా రక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. వాడికి దాహంరా అని ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు. చూడండి అంటే ఆయన యొక్క బాబా యొక్క లీలల్ని మనం అలా తరిచి చూస్తే తప్పించి మనకు ఆనందం కలగదు. లేదనుకోండి, బాబా లీలలు చేశారు. వాడికి శక్తులున్నాయి. శక్తులుండేదేంటి? ఆయనే ఆ స్వరూపం. కానీ అపారమైన ప్రేమ ఎలా చూపిస్తూ ఉన్నారు? అపారమైన కరుణ ఎలా చూపిస్తూ ఉన్నారు? వారి బోధనా దక్షత ఎలా జరుగుతుంది ఇంత అద్భుతంగా? అందుకంటున్నారు మాస్టర్ గారు, ఆయన చెప్పినట్లు ఆయన బోధ అత్యద్భుతం. అద్వితీయం. ఆయన స్థితి గాని, బోధన గాని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే బాబా మాట్లాడే ప్రతి మాట ఎంతో నిగూఢమైన ఆధ్యాత్మిక బోధతో కూడి ఉంటుంది. ఎందుకని? ఆ ఆధ్యాత్మిక రీతిలో ఆయన పరిపూర్ణుడు. ఇప్పుడు దేనిలో పూర్ణత చెందిన వాళ్ళు నోట్లోంచి అవే మాటలొస్తాయంటున్నారు. అందుకని కారణం తాము సద్గురువునని ఆయనెన్నడూ చెప్పుకోలేదు. తమను భక్తులెలా భావించవలసింది, సేవించవలసింది కూడా చెప్పని అత్యంత నిరాడంబరుడు. మన దగ్గర ఒక్కటుంటే, ఒక విషయం తెలిస్తే అది మనకి 10 మంది తెలిసి దాన్ని అప్రిషియేట్ చేసేదాకా మనకు నిద్ర పట్టదు. కానీ ఇన్ని తెలిసి ఇంత పూర్ణ స్థాయిలో ఉన్న వారు మాత్రం తాను గురువునని, తననిలా పూజించాలని ఎక్కడ ఆయన్ని పిచ్చివాడంటున్నా అలానే ఉన్నారు. ఆయన పరమాత్మ స్వరూపం అన్నా అలానే ఉంటున్నారు. వచ్చి పూజింపబడుతూ ఉన్నప్పుడొచ్చి రాయి మీద నుంచి నేను కూర్చుంటా అన్నా గాని లేచి కామ్‌గా పక్కకొస్తూ ఉన్నారు. నువ్వెవడిరా నన్ను అంటానికని కూడా అనట్లేదట. చూడు అదే మన ఇంట్లోకి మనొచ్చి మీరు అంటే లెగుస్తామా మనం? కానీ బాబా అక్కడ ఆయన మసీదు దగ్గర ఆ రాయి మీద కూర్చోనుంటే నాన్న వాళ్ళు వచ్చి అందరి ముందు అందరూ పూజింపబడుతున్నప్పుడు అంటే లేచి కామ్‌గా పక్కకొచ్చారట. ఇంక చూడండి ఎంత అత్యద్భుతం, ఎంత నిరాడంబరత. ఆయన్ని ఎలా సేవించవలసింది కూడా చెప్పని అత్యంత నిరాడంబరుడు. కానీ అది తెలియక వారి భక్తులు ఉత్తమ ప్రయోజనం పొందలేకపోవడం కూడా ఆయనకి సమ్మతం కాదు. ఆయన వచ్చిందే మనల్ని ఉద్ధరించడం కోసం. మరి అలాంటప్పుడు ఆయన వినియోగించుకోకపోతే ఆయనకి అది సమ్మతం కాదు. అందుకని అందుకే గురువు అంటే ఎలా ఉంటారు? గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అవుతుంది? గురువు మాట ఎలా ఉంటుంది? అనేది తెలియటానికి గురువుని ఎలా సేవించాలి? ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన విచక్షణ పనిచేయదు, గ్రంథాల విచక్షణ పనిచేయదు. ఎందుకని? గురువు మాటే ఫైనల్ అన్నమాట. ఎందుకని? గురువే ధర్మస్వరూపం. అది కాకుండా అయ్యో! ధర్మశాస్త్రం అట్లా చెప్పిందండి, గురువు ఇట్లా చెప్పినట్టున్నాడేంటి, ఆచారం పాటించట్లేదంటున్నా అసలు ఇవన్నీ ఇక పనిచేయవన్నమాట. ఎందుకని? ధర్మం ఆచరించేదంతా కూడా మనం ఏ శాస్త్రంలో వాటిలో చదివి మనం పాటించాలనుకునేది కూడా దేనికోసం? గురువు అనుగ్రహం కోసం. అంటే నువ్వు ఆచరించే ధర్మం కూడా దేనికోసం? గురువు యొక్క అనుగ్రహం పొందడం కోసం. మళ్ళీ గురువు చెప్తూ ఉంటే శాస్త్రం అలా చెప్పారండి, లేకపోతే ఇక్కడ ఇలా చెప్పారండి అన్నామనుకోండి, అంటే మనకేదో తెలుసు, అంటే మనం ఆశ్రయించిన గురువు కంటే మనకి ఎక్కువ తెలుసని. అంటే చాలా మంది అటువంటి దానికే లోనవుతూ ఉంటారు. గురువు గారి కంటే మాకు ఇది తెలుసండి, లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ వచ్చు. వారికి ఫ్రెంచ్ రాదు, నాకు ఫ్రెంచ్ వచ్చు. ఇట్లా అయిపోతుందన్నమాట. అందుకని గురువు అంటే ఇప్పుడు మనం గుడి చదివినప్పుడు మనకు అనిపిస్తుంది గురువు అంటే ఎలా ఉంటారు? గురువు ఒక మాట చెప్పిన తర్వాత ప్రకృతి మొత్తం స్పందించాల్సిందే. అందుకని అలా ప్రతి వారికి
అలాంటి విషయాలు వారికి తెలియగలందరికీ శ్రీ గురు చరిత్ర పారాయణం విధించారు. అయితే ప్రతి వారికి అలా చెప్పలేదు కదా అని అందరూ చెప్పలేదు కదా అంటే, అలా అంటే అందరూ ముముక్షువులుండరు. ఆ మాట వారే చెప్పారు. మామిడిపోత ఉదాహరణతోనూ తన లౌకిక ప్రయోజనాలను ఆశించి ఆశ్రయిస్తారని చెప్పినప్పుడు, మరికొందరికి భిన్నమైన అభిప్రాయాలు దృఢంగా నాటుకొని ఉండటం వలన సాయి చెప్పిన వారికి శ్రద్ధ కలగదు. ఎందుకండి ఇవన్నీ? నాకేదో కష్టం ఉందని బాబాని పట్టుకుంటే మీరు మళ్ళీ గురు చరిత్ర అంటారు, మళ్ళీ పారాయణలు అంటారు, పుణ్యం అంటారు, గురువు యొక్క అనుగ్రహం అంటారు, సత్సంగం అంటారు. ఇవన్నీ నాకెందుకండి? ఇప్పుడు నాకు కష్టం అది పట్టుకున్నా. నా కష్టం తీరిపోయిన తర్వాత వదిలేస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్తాం బాగున్నప్పుడు, నువ్వు ఇక్కడి నుంచి మంచిగా చేయాలంటాడు. ముందు ఆ టాబ్లెట్ 4 మింగి తాగగానే వదిలేస్తాం. మళ్ళీ వస్తే కదా చూసుకుందాం అనుకుంటాం. అంటే మరి అందరికీ విధించలేదు కదండి ఇదంటే. అందరూ ముముక్షువులే లేరు. బాబా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. అర్హత ఉన్నా లేకపోయినా జ్ఞానాన్ని అడిగిన వాళ్ళు ఉన్నారు. అందుకని అందరూ ఒకేలా ఉండరు. అయితే మార్గాన్ని మనకి అందజేశారు. ఈనాడు మనలో కూడా చాలా మందికి తెలిసినా కలగనట్లే, అంటే శ్రద్ధ కలగదు. ఎన్నోసార్లు విన్నామండి, బాబా గొప్పవారేనంటండి. ఏదో కష్టం వచ్చినప్పుడు పారాయణ చేశారండి. ఒకసారి చేస్తే అనుకోకుండా తీరింది. మరి బాబా తీర్చారు ఏదన్నా గానీ మొత్తానికి ఆయన గొప్పవారే అని ఇట్లా మనం ఒక ఏమీ తెలియని మూర్ఖత్వంతో ఒక జడ్జిమెంటో, ఒక ప్రీ డిఫైన్డ్ నోషన్‌లోకి వెళ్ళిపోయి అది చేయబట్టి ఇది ఇలా అనుకుంటామే తప్పించి, అసలు ఆయన మనం అవతరించింది మన కోసం ఆయన అవతరించారు. మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు. కూర్చొని మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి? మనం మెరుగుపరుచుకోవటం అంటే ఏమనుకుంటున్నాం? మన చుట్టూ ఉండే కన్వీనియన్స్ కోసం ఇంకేదైనా సంపాదించుకుంటే మెరుగనుకుంటున్నాం. కానీ జీవితం ఎక్కడా మారట్లేదు. అందుకని అందుకే బాబా అన్నారు, గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఎందుకొచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా? అంటే మనం ఆయన్ని పట్టుకోనంత సేపు ఏ పని చేస్తూ ఉన్నా కాలం గడుస్తూ ఉంటుంది. ఆహా! నాకు నెక్స్ట్ 2 ఇయర్స్ ఆగితే ప్రమోషన్ వస్తదని. 2 ఇయర్స్ మన జీవితంలో అయిపోతూ ఉందండి. ఆ విషయం తెలీదు. అంటే మన ఆలోచన ఎలా ఉంటుంది? మనకిచ్చింది ఇంత సమయం అది ఎంతో తెలీదు గనక చాలా ఉంది, చాలా ఉంది, చాలా ఉంది, చాలా ఉందని మనం దృష్టంతా బయటికి ఇంకా, ఇంకా, ఇంకా సంపాదించుకుందాం అనుకుంటున్నాం. కానీ నిజంగా మనం ఎందుకోసం వచ్చాం? గురువు యొక్క అనుగ్రహం ఎందుకు పొందాలి? బాబా ఏంటి ఇలా అన్నారు? గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఎందుకొచ్చినట్లు పిడకలేరుకోవడానికా అని. ఏం చేసినా చేయకపోయినా మనకిచ్చిన కాలం జరిగిపోతూ ఉంది, గడిచిపోతూ ఉంది. అది గుర్తించిన వాడు తపన పడతాడు. అయ్యో! మనం ఏం చేయలేదు ఇప్పటివరకు. ఇంత సమయం మనం ఇన్ని సంవత్సరాలు గడిపేసాం పుట్టిన తర్వాత నుంచి. ఏ రోజు శ్రద్ధగా చేసి మనం ఆధ్యాత్మిక అడుగు వేయలేదే. ఆధ్యాత్మికతలో ఏం కలుగుతుంది? అంటే భయం లేని స్థితి, ఆనంద స్థితి, శరీరమే నేననే భావన లేని స్థితి. నేనెప్పుడూ ఉంటానని ఇందాక మనం ప్రార్థన చదువుకున్నట్టుగా నేను అనే చైతన్యమే మరణాంతరము నిలిచి ఉంటుంది. అది తెలిసే స్థితి. ఆ స్థితి అసలు మనం వచ్చింది ఆనందం కోసమే కదా! మనం బయట వెతుక్కుంటున్నాం. ఇవాళ ఐఫోన్ వచ్చిందని ఆ ఫోన్‌లో వెతుక్కుంటున్నాం. ఐప్యాడ్ వస్తే దానిలో వెతుక్కుంటున్నాం. లేతే ఇంకో వెర్షన్ వస్తే ఇంకోటి వెతుక్కుంటున్నాం. ఇవేమీ లేకుండా మనం ఉన్నాం గదా! ఇవన్నీ ఎప్పుడుంటాయి? మనం ఆనందంగా ఉంటేనే గదా! ఎన్ని ఇన్వెన్షన్స్ బయటున్నా మనం సరిగ్గా లేవనుకోండి, వాటినేమన్నా ఎంజాయ్ చేయగలమా పోనీ? మన ఆనందం ఎక్కడుంది? మనలో ఉంది. అది తెలుసుకోవడం కోసం ఆధ్యాత్మిక మార్గం. అది మనకి చెప్తూ ఉంది. మీరు అందరూ మాస్టర్ గారు అంటారు, ప్రతి ఒక్క జీవి దాని కోసమే తపన పడుతుంది. కాపోతే పర్స్ మన జేబులో పెట్టుకొని బయట వెతుకుతూ ఉంటామంట. మన దగ్గరే ఉంది. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం అంటే బయట వెతుకుతున్నాం. అది కొనుక్కుంటే వస్తుందండి. ఇది కొనుక్కుంటే వస్తుందండి. లేకపోతే ఇంకోటి దానిలో అంటే బయట దొరికే వాటిలో వస్తుందండి అని మనం బయట వెతుకుతూ ఉన్నాం. మనల్ని మనం చూసుకుంటే గనుక మనం అలాంటి బయట ప్రయోజనాలు ఎన్ని పొందినా కానీ కంఫర్ట్ లివింగో, కన్వీనియన్సో పెరుగుతుంది గానీ, మన మైండ్ గానివ్వండి, మానసికంగా గానివ్వండి, ఆలోచనా స్థాయిలో అన్నీ ఉండి మాస్టర్ గారు అంటారు, మనసు స్థిమితం లేక ప్రాణాలు తీసిన ఎంతో మంది ఉన్నారంట. ఎందుకని? వాళ్ళ ఆ మైండ్‌ని కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల. అన్నీ ఉన్నాయి. అధికంగా ఉన్నాయి. కావాల్సిన వాటికంటే ఎక్కువున్నాయి. అంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటట ప్రతి జీవికంటే ఆనందంగా, ప్రశాంతంగా జీవించటం. అది నీ లక్ష్యం. కానీ అదే లక్ష్యం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు మనం బాగా మంచి జాబ్ చేయాలి, లేతే మంచిగా ఎర్న్ చేయాలి, మంచిగా మనం తెచ్చుకోవాలని దేనికనుకుంటాం? ఊరికే పెట్టేసి అక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోదామనా? అవన్నీ ఉంటే ఆనందంగా ఉంటామనే ఆలోచనతోటి అవుంటే అలా ఉన్నాయి అనుకునే భ్రమతోటి ఉంటాం. అందుకని బాబా అంటుంది, మీరు చేసినా చేయకపోయినా కాలం గడిచిపోతూ ఉంటుంది. అంటే మీ శరీరాన్ని కేవలం దహన సంస్కారాలకి సిద్ధం చేసుకుంటూ ఉన్నారా? అది ఆయన అంటమాట. పిడకలేరుకోవడానికా అంటే, మనం ఏం చేసినా చేయకపోయినా మనకిచ్చిన సమయం గడుస్తూ ఉంటుంది. దీనికోసమే మనం జేస్తూ ఉంది. అందుకని అందరూ ఉండరు గదా! అంటే అందుకు చెప్తూ ఉన్నారు ఈ మాట. శ్రీ గురుచరిత్ర పారాయణ చేసే ముముక్షువులకు గురువు యొక్క ప్రాశస్త్యం, సేవా విధానం బాగా అర్థమవుతాయి.
అప్పుడు అర్థమవుతుంది, అయ్యో ఇంతవరకు నాకు తెలియదంటే గురువు అంటే సాక్షాత్ ఇది ఆయన మాట. ఒకసారి ఆయన అనుగ్రహం పొందితే ఆయన మాటకి తిరిగే ఉండదు. చనిపోయిన వాడన్నది మళ్ళీ లెగవాల్సిందే. మనం చూస్తూ ఉన్నాం, అక్కలకోట స్వామి చరిత్రలో చూసాం, శ్రీగుడి చరిత్రలో చూసాం. పిల్లవాడు మరణించాడు, తల్లి బోరన ఏడ్చింది, దత్తస్వామి ఇచ్చిన వరం ఇలా ఎందుకు విఫలమైందని. అమ్మ నీకు ఎక్కడైతే వరం లభించిందో అక్కడికే వెళ్ళాడు అన్నారు. ఆ చచ్చిపోయిన బిడ్డను తీసుకుని వెళ్ళి కట్టుకొని అక్కడే కూర్చొని రాత్రంతా పాదాలని అక్కడ ఉన్న పాదుకలకు వేసి కొట్టుకుంటూ ఆవిడ శోకిస్తూ ఉంది. పోయిన ప్రాణం తిరిగి ఇచ్చాడు ఆయన. అంటే ఇలాంటి అసాధ్యమని కూడా ఆయన కృపతో జరుగుతాయని తెలిసి కూడా మనకి శ్రద్ధ కలగకపోవడం ఎంత ఆశ్చర్యం. స్వామి ఇలాంటివి చేస్తారు, అసలు ఆయన అవతరించిందే మన కోసం, మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి తెలిసి కూడా మనకి శ్రద్ధ కలగకపోవడం అంటే చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. అందుకే మహర్షి గారు అంటున్నారు, తెలిసి కూడా మనలో చాలా మందికి శ్రద్ధ కలగనట్లే అంటున్నారు. లేదండి, ఒకసారి విన్నాం, జీవితంలో అన్ని జీవుల్లాగే మనం కూడా ఇప్పుడు మనకంటే గొప్ప, మనం ఇక్కడికి వచ్చి సాధించింది ఏం లేదు. ఇంట్లో వాళ్ళు ఇండియాలో అక్కడ కష్టపడి వాళ్ళు నెలకు 1000 రూపాయలు సంపాదించుకుంటే నాకు 1,00,000 రూపాయలు సంపాదిస్తాం అనుకోండి, మనం అంతే, అంతకంటే గొప్ప ఏమీ లేదు. వాళ్ళకంటే మనం ఏదో చాలా గొప్ప అనుకోవడానికి ఏమీ లేదు. లేదంటే నేను ఆధ్యాత్మిక స్థితులు పొందాను, కళ్ళు మూసుకుంటే ప్రశాంతంగా ఉండగలను, లేకపోతే శక్తులు ఉన్నాయి, ఇలా చూసా ఈ కదులతో ఏమైనా ఉన్నాయా, ఏమి లేవు. ఇక్కడ ఇచ్చే జాబ్ కోసం డబ్బుల కోసం తపన పడి ఇక్కడికి వచ్చి మనల్ని మనం గొప్పగా ఊహించుకోవటమే తప్పించి నిజంగా ఆధ్యాత్మిక జీవితానికి మనం ఏదైనా దగ్గరగా ఉన్నాము. శ్రీగురు చరిత్ర పారాయణ తెలిపే విషయం ఇంకోటి ఉందట. అదేంటంటే శ్రీగురుని లీలలు విని మననం చేయటం, దానివల్ల భక్తి వివేకము తీవ్రమై వారిని సేవించగోరతాడు నామధారకుడు. స్వామి ఇంకా చెప్పండి, ఇంకా శ్రీగురుడు ఏం చేశారు, ఇంకా ఎవరు వచ్చారు, ఇంకా ఆయన వల్ల ఎవరు మేలు పొందారు, మీరెవరో కవులు వచ్చారన్నారే, మీరెవరు ఇంకెవరో వచ్చారన్నారే, వాళ్ళందరూ ఎట్లా అనుగ్రహం పొందారు అని గురువు గురించి తెలుసుకోవాలని తపన కలుగుతూ ఉంటుంది. మనం చూడండి, ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, ఇంటర్వ్యూకి వెళ్తే ఏమవుతుంది తెలియకపోతే ముందే వాళ్ళు ఎట్లా అడుగుతాం, వాళ్ళు ఇంకేం అడుగుతారు, ఇవేమైనా అడుగుతారా, ఆ టాపిక్లు ఏమైనా అడిగారా, ఆటోమేషన్ గురించి అడిగారా, లేకపోతే ఇంటర్ఫేస్ గురించి అడిగారా, అంటే ఏంటి, మనకి ప్రీతి కలిగినప్పుడు ఎలా ఉంటుంది దాని మీద తెలుసుకోవాలి. ఎందుకని ఈజీగా మనం దానికోపోతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏముంటుంది, ఈయన పదే అడుగుతున్నాడు, ఇంకా స్వామి ఆయన దగ్గరికి ఇంకెవరు వచ్చారు, ఎవరు మహర్షులు వచ్చారన్నారు, రాజులు వచ్చారన్నారు, లేకపోతే వీళ్ళు వచ్చారు, ఎలా చేస్తూ ఉన్నారు అంటే తెలుసుకోవాలి. ఇంకా గురువు గురించి తెలుసుకోవడంలోనే ఆయనకి ఆనందం కలిగి ఆ తెలుసుకునే స్థితిలోనే ఆయనకి అటువంటి సమాధి స్థితి కలిగింది. అంటే బ్రహ్మజ్ఞాన స్థితి అలాంటి వాటిలో కలిగింది. నామధారకుడు చివరికి వచ్చేసరికి ఎలాంటి స్థితి పొందుతూ ఉన్నాడు, అప్పటిదాకా అన్ని అడుగుతూ ఉన్నాడు, స్వామి ఇంకా శ్రీగురుడు గురించి చెప్పండి అంటూ వెళ్ళిన వాడు ఇక ఈయన చెప్తూ ఉన్నా కానీ ఏమి వినని స్థాయిలో, అంటే అలాంటి స్థితి పొందేంత వరకు. అందుకని మనం చేయవలసింది ఏమండి, మొన్న విన్నానండి లీలలు మళ్ళీ వినాలా, శ్రీగురు లీల విన్నాను, నాకు తెలుసు, కథలు తెలుసు అనే వాళ్ళు బోల్డంత మంది ఉంటారు. ఏమండి మనం భోజనం చేసాం మళ్ళీ తినాలా అని అడుగుతాం. అంటే ఏంటి, శరీరానికి అవసరం భోజనం అనుకుంటున్నాం కదా, కానీ మరి మనసుకి మన జీవితానికి ఆయన లీలలు అవసరం అని గుర్తు తీసుకోవాలి కదా మనం. అందుకంటున్నారు, మనం ఎంతగా సాధ్యమైతే అంతగా మనం వారి లీలల్ని శ్రవణం చేయాలి, శ్రవణం చేసి మననం చేయాలి. ఎక్కడ వారి చరిత్ర గురించి జరుగుతూ ఉన్నా, లేకపోతే స్వామి గురించి తెలుస్తూ ఉన్నా మనం వెళ్ళి వాటిలో పాల్గొని మన మనసుని అందులో పెట్టి ఇంకా ఆయన గురించి వినాలి. బాబా ఇలా అన్నారే, నా చరిత్ర చదివితే మీకు అందులో వెళ్ళలేని రత్నాలు దొరుకుతాయి అని. బాబా యొక్క బోధ ఇంత అత్యద్భుతం అంటున్నారే, మనం ఏంటి అసలు మనకి ఏం అర్థం కావట్లేదు ఏంటి, లీల చదివితే ఏదో చిన్నదిలా ఉంది, అంత చిన్నదా బాబా చేసింది అనిపించాలి, లేదు చేసిన దానిలో ఒక ఇంత విస్తారంగా చేశారా బాబా, ఇక్కడ కూర్చొని ఏమీ తెలియనట్టుగా అనిపిస్తూ ఉన్నారే అని మన మనసులో అట్లాంటి ఇది కలగాలన్నమాట. అంటే లోపల నుంచి అది కలగాలి. అసలు ఎంత అద్భుతంగా చేశారు బాబా, మహర్షి గారు చెప్పిన అర్థమైతే బాబా గురించి, అసలు బాబా యొక్క ప్రతి చూపు, నవ్వు, కదలిక అన్ని బోధే అన్నారు. అందుకని అట్లా శ్రీ గురు లీలలు విని మననం చేయడం వలన భక్తి వివేకము ఈ రెండు తీవ్రమై వారిని దర్శించి సేవించగోరుతాడు నామధారకుడు. ఈ స్థితిలో అతనికి మొదట శ్రీగురుని సేవ కృప వలన పరిపూర్ణ సిద్ధ సరస్వతి దర్శనం మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగాను జరుగుతుంది. మనం కూడా అలానే చేసామనుకోండి, డెఫినెట్గా ఇస్తారు ఆయన దర్శనం. ఎందుకు ఇవ్వరు? ఆయన గురించే చింతన చేస్తూ ఉంటే ఎందుకు ఇవ్వరు ఆయన? అక్కలకోట స్వామి దగ్గర అట్లానే ఇచ్చారు, మాస్టర్ భక్తులకి అట్లానే ఇచ్చారు, స్వామీజీ భక్తులకి ఎంతో మందికి ఇచ్చారు, ప్రత్యక్షంగా ఇచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు మనకి స్వామి గురించి అయినా మనం వింటూ
మన మనసు ఇంకా స్వామీజీ ఇంకేం చేశారు? మనం ఎప్పుడు స్వామీజీ చరిత్ర చెప్పుకున్నప్పుడంతా మనసు ఎంత ఇదయ్యేది. ఇంకా ఏం చేశారు? ఎంతమందొచ్చారు. అబ్బా! ఎన్ని లీలలండి. ఇంత ప్రేమ స్వరూపం అండి. మిగిలిన స్వామీజీలైతే మామూలుగా కొంతమందిని అసలు దగ్గరికి కూడా రానివ్వరు. ఈయనేమంటున్నారు? వాళ్ళొచ్చి తాకినంత మాత్రానే పోయేది నాకు అక్కర్లేదు అంటున్నారు. ఎంత ప్రేమను చూపించారు. తాకటానికి కూడా పాదాలు తాకొచ్చో లేదో, దర్శనం చేసుకోవచ్చో లేదో అన్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళలో తల్లిని చూస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి గోరుముద్దలు తినేంతటి ప్రేమను చూపించి వాళ్ళ జీవితానికి. అట్లానే వాళ్ళు కటిక పేదలైన మనం కుబ్జ గురించి చెప్పుకుంటూ ఉంటాం మరుగుండమ్మ. ఎలాంటి లీలలు స్వామి చిన్నప్పటి నుంచి నేను ఇంత కష్టాలు పడ్డాని కేవలం మీ దగ్గర దీన్ని పొందడం కోసమే ఇంతకాలం బతికున్నానా అనిపించుకునేంతగా. అవన్నీ విన్నప్పుడు మన మనసుకి ఎలా అనిపిస్తుంది? అబ్బా! మనకి కూడా అలాంటి అనుభవం ఒక్కసారి అలాంటి మహనీయుడి దర్శనం ఉంటే కదా! అంటే ఎప్పుడు జరుగుతుంది ఇదన్నీ? ఏమీ తెలీదనుకోండి మనకి ఎప్పటికీ జరగదు. ఇప్పుడు మన స్వామి గురించి విన్నాం కాబట్టి, అబ్బా! స్వామి ప్రేమ ఎంత అద్భుతం. ప్రసన్న గురించి చెప్పుకుంటాం. ఆ అమ్మాయికి జీవితాన్ని ఇచ్చి గూడా, ఇదిగో మళ్ళీ ఏం చెప్తున్నారు? నీ జీవితానికి నేను కాదు కారణం. రాకాడి బాబాను పరమగురులైన నిత్యానంద భగవాన్ అంటూ ఉన్నారు. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? ఆ లీలలు విన్నప్పుడు అసలు ఏంటి వాళ్ళు పోనీ వాళ్ళ తల్లి ఏమన్నా స్వామి భక్తురాలంటే అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకునేదాన్ని. అంతేగాని భక్తి శ్రద్ధలు కూడా ఏం లేవు. కానీ అవసరం వచ్చినప్పుడు స్వామిని స్మరిస్తే మళ్ళీ కూతురు యొక్క జీవితానికి ఆయనే మళ్ళీ ప్రాణదాత. అంటే ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే, సాధ్యమైనంతగా వారి లీలల్ని మనం స్మరించుకునేట్లు, మననం చేసుకునేట్లు, పఠించుకునేటట్లు, కలిసి దాని గురించి మాట్లాడుకునేట్టుగా అలా ఉంటప్పుడు మనలో భక్తి, వివేకము ఈ 2 కూడా తీవ్రమై అలాంటి మహనీయుని మనం కూడా దర్శించాలి అనే కోరిక కలుగుతుంది. అలా కోరిక కలిగిన తర్వాత ఎట్లయితే నామధారకుడికి స్వప్నంలో ముందు ఆయన దర్శనం, తర్వాత మళ్ళీ సిద్ధ సరస్వతి దర్శనం అయ్యి ప్రత్యక్షంగా జరిగిందో, దాని ద్వారా మనకి సిద్ధుడు తననే ఆశ్రయించి సేవించమని నామధారకుడికి చెప్పడు. నేను నీకు చెప్తున్నాను గానీ నేను కూడా ఆయన శిష్యుడినే. నువ్వు ఆయన్నే ఆశ్రయించు అన్నాడు. కాబట్టి శ్రీ గురులీలా శ్రవణం చేయించి నామధారకుని హృదయాన్ని గురులీలా తరంగిణిగా మార్చి శ్రీగురు చిత్ర పారాయణ నిరంతరం చేస్తూ శ్రీగురు యొక్క ధ్యాన తత్పరుడు కమ్మంటాడు. అంతేగాని నా దగ్గరికి వచ్చావు కదా నన్ను ఆశ్రయించు అని అన్నట్లు ఆ సిద్ధుడు ఆయన పూర్ణుడయ్యి లోకాలన్నీ సంచరిస్తూ నేను అన్ని లోకాలు సంచరిస్తూ ఉంటానని చెప్తారు ఆయన. నన్నే ఆశ్రయించి అన్నట్లు ఆయన శ్రీగురుడినే ఆశ్రయించ. అదేంటండి మరి శ్రీగురుడు ఇప్పుడు లేరంటున్నారు కదా, ఆయన భౌతికంగా దొరకరు కదా అంటానికి లేదు. సాయినాథుడు ఇప్పుడు భౌతికంగా లేరంటున్నారు కదా, మరి ఎట్లా అంటే బాబా మనకి అందించిన మార్గం ఏంటి? ఆయన కూడా ఏం చెప్తున్నాడు సిద్ధుడు? నా మనసు మీద నిలవటానికి శ్రీగురుని యొక్క అనుగ్రహం చేత, ఆజ్ఞ చేత ఈ శ్రీగురు చేత నేను రచించి అదే పారాయణ చేస్తున్నానని చెప్తున్నారు. అంటే మనకి ఆ విధంగా ఆ మార్గాన్ని అందించారనమాట. సాయి సాంప్రదాయంలో శ్రీగురు చిత్రకు ఇంకొక విధంగా కూడా ప్రాముఖ్యం ఉన్నది అంటారు మాస్టర్ గారు. అంటే చూడండి, మాస్టర్ గారు చూసినట్టుగా మనం ఇంత కూడా చూడలేం. వారు చెప్పింది అర్థమైతే మన జీవితం ధన్యం. ఎందుకని గురు చరిత్రలో ఇంకో విధంగా ఎట్లా చూస్తున్నారంటే, వేరు వేరు మతాల పేరిట విచ్ఛిన్నమై కలహించుకుంటున్నటువంటి మానవాళకి సాయి రూపంలో అద్వితీయమైన సమన్వయం లభిస్తుంది. బాబా యొక్క అవతార కార్యాల్లో చూస్తే కొట్టుకుంటున్న మతం వల్ల కానివ్వండి, వేరు వేరు కారణాల చేత వల్ల కొట్టుకున్న వాళ్ళ దానిలో మానవాళికి సాయి రూపంలో అద్వితీయమైనటువంటి సమన్వయం లభిస్తుంది. అలానే అనేక దేవతలను పూజించడం వల్ల సమాజంలో శివకేశాది భేదాలు ఏర్పడి ఎప్పుడు అసహనం తలెత్తే ప్రమాదం ఉన్న ఈ కాలంలో సాయిలో సకల దేవతా స్వరూపైన సమన్వయం దొరుకుతుంది. శివుడు అంటే, విష్ణు అంటే, ఆయన గొప్ప అంటే, ఈయన గొప్ప అని కొట్టుకునే వాళ్ళు అప్పట్లోనే మన ధర్మంలోనే ఉన్నారు. అంటే భక్తికి వాళ్ళకి అర్థమైన విధానం వేరు. వీటన్నిటికీ సమన్వయం ఎక్కడ దొరుకుతుంది? సాయిలో. శివుణ్ణి ఆరాధించేవాడు వస్తే ఆయనే శివుడు, విష్ణువుని ఆరాధించేవాడు వస్తే ఆయనే విష్ణువు, అమ్మవారిని ఆరాధించేవాడు వస్తే వాళ్ళకి ఆయనే అమ్మవారు. అలానే మన స్వామీజీ దగ్గర తీసుకుని అదే కనపడుతుంది. కొట్టుకునేవాడట స్వామీజీ శివస్వరూపం కాదు అమ్మవారి స్వరూపం ఆయన. అంటే వీటన్నిటి సమన్వయం అక్కడ అవుతుంది. ఎవరైనా కొట్టుకోవడానికి ఏం లేదు. అందరి బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయన పంటరి వీళ్ళకి ఎందుకు దర్శనం ఇస్తున్నాడు? అమ్మవారికి ఎందుకు దర్శనం ఇస్తున్నారు? లేకపోతే విష్ణువుకి ఎందుకు దర్శనం ఇస్తున్నాడు? శివుడికి ఎందుకు దర్శనం ఇస్తున్నాడు? అంటే అన్ని దేవతా స్వరూపాలు ఆయనలోనే సమన్వయం చేస్తున్నారు. గురువు పరబ్రహ్మ స్వరూపం. ఇక కొట్టుకోవటం ఉండదు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎక్కువ ఈయన ఎక్కువ అని. అన్ని రూపాయలు ఈయనలో ఉన్నప్పుడు ఇంక ఎక్కడ కొట్టుకుంటాం? కనుక అలా కూడా మనకి సమన్వయం లభిస్తుంది అంటున్నారు.
వీటికి తోడు నేటి సమాజంలో మరి 2 సమస్యలు తలెత్తుతున్నాయి. ఆత్మజ్ఞానం లేకనే శిష్య సేకరణ చేసే వంచక గురువులు, పచ్చి స్వార్థపరులైన దూర్తులు కూడా ధనకీర్తులను ఆశ్రయించి గురువులుగా అవటం అనేది ఒక సమస్య. ఇవాళ ఎక్కువ మంది ఎందుకు దొంగ గురువులకు అవుతారు? 4 విషయాలు నేర్చుకొని అంటే తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గం. ఎందుకని మిగిలిన వాళ్ళు ఈ ఆధ్యాత్మిక దీనిలో ఎవరు కూడా పరిశ్రమ చేసి నేర్చుకోరు. అందుకని వాళ్ళు ఏం చెప్పినా భలే చెప్పారండి అంటాం. అవి ఇప్పుడు మనం మాస్టర్ గారి దగ్గర గ్రంథాలు చదువుకొని మాస్టర్ గారి బోధ విన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? పక్కన వాడు చెప్పి ఇది ఇట్లా చెప్పలేదండి తప్పు అనిపిస్తుంది. అది తెలియనప్పుడు మనకేమనిపిస్తుంది? ఆయన ఎంత బాగా చెప్పాడండి, ఆయన గురువు అని చెప్పాడండి అంటాం. బాబా దగ్గర మాస్టర్ గారి దగ్గర చదువుకుంటే ఉంటాం, అట్లా గురువు అని చెప్పుకునేవాడు గురువు అంటానికి తగడు తీసేసి అయిపోయింది, అక్కడితో పోయింది. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళటం కూడా ఉండదు. అంటే ఏంటి, మనకి అలాంటి అవేర్నెస్ కలుగుతుంది. అందుకని పరిపూర్ణమైన వివిధ గురువులను ఆరాధించే వారి మధ్య ఏర్పడుతున్న పోటీలు, వైషమ్యాలు సాయి దీనికి కూడా పరిష్కారం తెలిపారు. ఎందుకని అందరి గురువుల రూపంలో ఉన్నది బాబానే. బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళని వేరే వేరే సాంప్రదాయాల వాళ్ళు వచ్చినా, అంతకుముందు వాళ్ళు పూజించిన మహనీయులు సిద్ధి పొంది ఉన్నా కానీ ఆయనలోనే వాళ్ళకి దర్శనం ఇచ్చేవారు. గురు గోలప్ శాస్త్రికి వీళ్ళందరికీ ఆయన వాళ్ళ గురువులకు ఎలా దర్శనం ఇచ్చారు? ఆయన దగ్గరికి వెళ్ళేదేంటి అనుకున్న వాళ్ళకి చూడండి ఎట్లాంటి ఇదంటే గమ్మత్తు. అసలు అంతకుముందు ఎప్పుడో సిద్ధి పొందిన మహనీయులు రూపంగా దర్శనమిస్తూ ఉన్న ఆ భక్తుడికి కూడా అయ్యో ఆశ్చర్యం కలిగేదట. ఏమని? అసలు ఆయన సమాధి చెందిన విషయం కూడా మర్చిపోయేవాళ్ళట, లేరులో ఉంటే తెలియనట్లుగానే. అంటే అంత అద్భుతంగా, అంటే అంతకు ముందున్న మహనీయులు కూడా వారి ఈ రూపంలోనే సమన్వయం చేసేవారు. కొట్టుకోవటం అనేది అంటే మా గురువు గొప్ప అని కొట్టుకోవడం కూడా ఉండేది కదా. ముందు దేవతల గొప్పని కొట్టుకుంటారు, తర్వాత అలాగే దీనిలా కొట్టుకుంటారు. అందుకని సాయి దీనికి కూడా పరిష్కారం తెలిపారు. కాబట్టి అధ్యాయారంభంలో సూచించిన ఈ 3 అంశాలు ఏంటది? మనకి గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం, పరిపూర్ణమైన గురువు దొరకడం, ఆయన మన పూర్వజన్మాన్ని సంస్కారానికి తగిన గురువు ఉండటం అనేది ఈ 3 మనకు సమకూర్చే శ్రీ గురు చరిత్ర పారాయణతో అందరూ సమైక్యమై సంఘటితమయ్యే అవకాశం ఉన్నదని సాయి సూచిస్తున్నారు. ఆ గ్రంథ పారాయణ ద్వారా భగవదాదేశం పొంది అది తెలిపిన గురువును ఆశ్రయిస్తే సాఫల్యం త్వరగా చేకూరుతుంది. ఆ గ్రంథ పారాయణ చేస్తూ ఉంటే మనం సంకల్పం అదే పెట్టుకొని నా గురువెవరో తెలియజేయ స్వామి అని చెప్పి దత్తస్వామిని ప్రార్థిస్తూ చేస్తూ ఉంటే మనకి అదే ఆయనే తెలియజేస్తారట. అందుకని అంటున్నారు మాస్టర్ గారు, ఆ గ్రంథ పారాయణ ద్వారా భగవద్ ఆదేశం పొంది అది తెలిపిన గురువును ఆశ్రయిస్తే సాఫల్యం త్వరగా చేకూరుతుంది. కారణం కేవలం మన ఇష్టాయిష్టాలతోనూ మన పూర్వజన సంస్కారాన్ని కానీ దానికి అనుగుణమైన బోధ చేసే పూర్ణ గురువుని పరిజ్ఞానంతోనూ తెలుసుకొనడం సాధ్యం కాదు. మనకి పూర్వజన్మే తెలియదు, మన సంస్కారం ఏంటో మనకి ఎలా తెలుస్తుంది? మనకి సరిపోయేవాడే కాదని ఎట్లా తెలుస్తుంది? పోనీ మనకి అంతర్జ్ఞానమే ఉంటే మనం ఎందుకు వెళ్తాము? అందుకని శ్రీ గురు చరిత్రని ఆశ్రయించి స్వామి ఆయన ప్రత్యక్ష స్వరూపం, మన గ్రంథమే పుస్తకమే కదా మనం అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ భావం మారుతుందో, అంటే ఈ పారాయణ ద్వారాన్ని నాకు దత్తస్వామి అనుగ్రహం కలిగిందన్నప్పుడు ఆ గ్రంథం పట్ల ఎంత శ్రద్ధ కలుగుతుంది? ఇది కదా సాధనం, లేకపోతే స్వామిని ఎలా పట్టుకునేవాడిని? కాబట్టి అది సాధ్యమైతే ఇందరు మహనీయులను ఆశ్రయించిన అదే సాధ్యమైతే ఇందరు మహనీయులను ఆశ్రయించిన అసంఖ్యాకులైన మానవాళికి కూడా ఆధ్యాత్మిక జాగరణ ఎప్పుడో జరిగి ఉండేది అంటున్నారు. కనుక మొదటి అధ్యాయంలో గమనించినట్లు శ్రీ షిరిడి సాయినాథుడు రానున్న యుగానికి అవతారం. బాబా యొక్క భాషగా చెప్తున్నారు, ఆయన రానున్న యుగానికి అవతారం, మారుతున్న దేశ కాలాలకి అనుగుణమైన సనాతనము అత్యాధునికము అయిన సూత్రం తెలుపుతూ ఉన్నారు. అందుకే చూడు గమ్మత్ ఏంటంటే మాస్టర్ గారు అంటారు, ఎంతో మంది మహనీయులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మనకి ధనికుల్లో కూడా ఇప్పుడు డబ్బున్నవాడు, బాగా ఎక్కువ ఉన్నవాడు, బిలియనీరు లేకపోతే ట్రిలియనీరు, ఇంకా అన్డిఫైన్డ్ ఇలా ఉన్నారనుకోండి. అంటే ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని బట్టి. అట్లనే మహనీయుల్లో కూడా వివిధ స్థాయిల్లో ఉండేవాళ్ళు ఉంటారు. సాధన చేసి కొంత పైకి వచ్చిన వాళ్ళు, గొప్ప సాధకులు, ఆ పై స్థితిలో ఉన్నవాళ్ళు. అట్లా కొంతమంది మహనీయులు లేదా కొంతమంది మహనీయులుగా వెలిగిన వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉన్నట్టుకుంటున్నారు, జనాలు రావడం చేయటం అంతా. వారు దేహం వదిలి విడిపోతే మళ్ళీ అక్కడ ఏమి కామ్గా ఉంటుందంట. అంటే ఏంటి? తర్వాత యుగాన్ని కదిలించేంతటి ఇదిగా ప్రకటన కాదు.
నిజమైన మహనీయుడు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు దేహాన్ని త్యజించిన తర్వాత కూడా వాళ్ళ దేహాన్ని ఇప్పుడు స్వామీజీ ఉండదలుచుకుంటే ఈ కాలాంతం వరకు ఉండగలరు. మాస్టర్ గారు తలుచుకుంటే అలానే ఉండగలరు. ఇంకా అవసరం లేదు వాళ్ళు వచ్చిన కార్యక్రమం. అంటే ఏంటి? మనకి వాళ్ళు అందుబాటులో ఉన్న మనలో శ్రద్ధ లేనప్పుడు వాళ్ళని దుర్వినియోగం చేసుకుంటాం. అందుకనే వాళ్ళు దేహాన్ని వదిలి వెళ్ళిపోయి వాళ్ళు ఏది చేయాలనుకున్నారో అది చేసి వెళ్తారనమాట. అంటే నిజమైన మహనీయులా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు పరమపదించిన తర్వాత కూడా వాళ్ళ ప్రభ ఎలా వెలుగుతోంది. ఇప్పుడు బాబా ఉన్నారు. చూడండి బాబాని ఎంతమంది చూసాం. కానీ వాళ్ళ బాబా మందిరం లేని ప్లేస్ ఉంటుందా? ఎట్లా సాధ్యమైంది? బాబా గురించి ఎవరండి చాలా మంది ప్రచారం చేశారండి. ఇప్పుడు ప్రవచనాలు తెగ జరుగుతున్నాయండి. కేవలం బాబా గురించేనండి. ఏ ఛానల్ పెట్టినా అట్లా ఉందా? అలా కూడా కాదు. కానీ ఎలా జరుగుతుంది ఇంత? అంటే ఆ మహనీయుడి యొక్క విశిష్టత అది. మనకి అనిపించకపోవచ్చు. ఆయన తెలుసు కదా! అదే విధంగా కొంతమంది ఉన్నారు. అప్పుడేదో అది చేశారంటండి, ఇది చేశారంటండి. ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు అక్కడికి వెళ్ళటానికి వాడికి ఇంక వేరే కారణం ఏం కనపడదు. బాబా సమాధి దగ్గర కూర్చున్నా, లేకపోతే మాస్టర్ గారి సమాధి దగ్గరికి వెళ్ళినా, తర్వాత స్వామీజీ అధిష్టానం దగ్గరికి వెళ్ళినా మనసు ప్రశాంతమై అలాంటి భావం కలుగుతుంటే ఎన్నిసార్లైనా వెళ్తారు. అందుకని చిరకాలం నిలిచి ఉండాలంటే ఆధ్యాత్మికత కేవలం వ్యక్తిగతమైన భక్తిగా మాత్రం ఉండక ఒక నిర్దిష్టమైన సిద్ధాంతంగా రూపొందాలి. అంటే మనిషికి అక్కడ ఉన్న రూపానికి మాత్రమే ప్రాధాన్యత ఉండి అప్పుడున్నప్పుడు మాత్రమే జరిగేట్లయితే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన లేరు కదండి, ఇప్పుడు వెళ్ళి ఉపయోగం ఏంటి? అందుకని చాలా మంది మాస్టర్ గారు అంటారు, ఎవరన్నా మహనీయుల దగ్గర సేవ చేసేవాళ్ళు కూడా ఆయన దేహం విడిచి సమాజంగానే అందరూ విడిచి వెళ్ళిపోతారట. ఎవరో కొద్దిమంది మాత్రమే అంటిపెట్టుకుని సేవ చేస్తారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఆధ్యాత్మికత కేవలం వ్యక్తిగతమైన భక్తిగా కాక ఒక నిర్దిష్టమైన సిద్ధాంతంగా ఉండాలి. ఇందులో ఎంతటి మహనీయులైనా వారి వ్యక్తిత్వాలకు ప్రాధాన్యం ఉండరాదు. అంటే వాళ్ళు వ్యక్తిత్వానికి ప్రాధాన్యం కాదు, వారు చేసిన దానికి, వారు ఏర్పరిచిన మార్గానికి వాటికే ఉంటుంది అనమాట. అందుకే మాస్టర్ గారు అంటారు, ఇప్పుడు ఉదాహరణకి వేదాలు ఉపనిషత్తులు చెప్పిన శాశ్వత సత్యాలు ప్రధానం కానీ వాటిని ప్రకటించిన ఋషుల వ్యక్తిగతమైన ఔన్నత్యం కాదు. అందుకే చూడండి, ఋషుల గురించి ఎవరికి తెలియని కూడా తెలియదు, వేదాల గురించి అన్నది తెలుస్తాయి కానీ. అందుకే సనాతన ధర్మానికి మూల పురుషుడు అంటూ ఎవరూ లేరు. అది తెలుసుకోక వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చేసరికి ఈయన సనాతుడు కాదు. అసలు వాళ్ళకి అంటే నిజంగా భగవంతుడు అన్నా గురువు అన్నా కనీస అర్థం తెలియకపోయిన వాళ్ళే అలా మాట్లాడతారు. విశ్వమంతా ఏదైతే ఉందో ఆ విశ్వమంతా తనలోనే ఉండి అన్ని జీవుల్లోనూ మీరు ఆరాధించే దేవతల్లోనూ రాయి రప్పలోనూ కనపడే ప్రతిదీ కనపడిన దానిలోనూ నేనే ఉన్నాను అనుభవించిన వాడు భగవంతుడిగా గురువుగా ఎవరవుతారు? అంత మాత్రం కూడా ఆలోచించు. పోనీ ఏమంటే ఈ డెఫినేషన్ పాతకాలానికే చెందింది, ఈ డెఫినేషన్కి భగవంతుడు మారాడు అన్నాం అనుకోండి, ఇప్పుడు ఇంకా మనకి భగవంతుడు ఎవరు? మనకి అప్పుడు వచ్చిన వాడే భగవంతుడు అంటే మారే కాలానికి ఎవరు భగవంతుడు? ఈ సృష్టి అంతా మరి ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు? ఆ సృష్టి ఈ సృష్టి వేరుగా. అందుకని మాస్టర్ గారు చెప్పే మాట, వీటిని అంటే సనాతన ధర్మానికి మూల పురుషుడు ఎవరు లేరు. ఉపనిషత్తుల్లో సూచించిన ధర్మాన్ని ఎవరు ఆచరించినా ఆయా ఋషులను పూజించుకున్న ఫలితం అనాదిగా ఎందరికో కలుగుతూ వచ్చింది. చూడండి, మహర్షిని పూజిస్తేనే మనకు ఆయన చెప్పింది ఫలితం వస్తుంది, అట్లా లేదట. చూడండి, వాళ్ళు చెప్పిన మార్గాన్ని అవలంబించి మనకి వేదాల్లో చెప్పిన దాన్ని ఆ ఋషులు ఎవరు చెప్పారనేది వాళ్ళ గురించి తెలియకపోయినారు. కాబట్టి అది అనాదిగా ఎందరికో కలుగుతూ వచ్చింది. మళ్ళీ వచ్చేవారని చెప్తున్నా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.